Hello friends, welcome to Akshay Creations. Today we are on a trip to Sri Yaganti Umamaheshwara temple, which is situated in Kurnool district. So we have started at around 6:45 early in the morning. So full fog is there, but అంత పొద్దున్న వెళ్తే అంత బెటర్ అని ముందే బయలుదేరామండి. సో ఫాగ్ ఉంటుంది అనుకుంటున్నాను హైవే మీద, బట్ స్టిల్ I will have a drive so that we can reach early to the Yaganti, because this is around 310 kilometers from Hyderabad KPHB colony. So we are starting from our home. So at least at our home at KPHB colony, the fog is somewhat less. So the drive will be from KPHB colony, will be reaching Gachibowli Outer Ring Road. From there Shamshabad. So we'll be catching the Bangalore highway. So till Kurnool it's a single road highway, national highway. So from Kurnool we'll be taking left. We'll be onto the Rayalaseema Express highway, and we'll be reaching Yaganti temple. So we're on the High-Tech City road. So full of fog. So it is around 7 o'clock, and you can see full fog. అసలు 300-400 మీటర్స్ దాకా కూడా ఏం కనపడలేదండి. కాబట్టి మీరు బయలుదేరినా కూడా కొద్దిగా సేఫ్గా డ్రైవ్ చేయండి, కొద్దిగా జాగ్రత్త తీసుకుని. ఐఎమ్ హార్డ్లీ 30-40 km/h స్పీడ్లో ఉన్నాను, అండ్ పార్కింగ్ లైట్స్ కూడా వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద హైటెక్ సిటీ ఫ్లైఓవర్. సో నాకు సైబర్ టవర్స్ చాలా లైట్గా కనబడుతుంది. So left side lo you can see the cyber towers and the metro track. సో ఇంత దగ్గరకు వస్తే మాకు కూడా కనపడలేదు. సో మీరు స్టార్ట్ అయినా కూడా సేఫ్గా డ్రైవ్ చేయండి. సో నౌ we are onto the Nehru Outer Ring Road. సో ఇక్కడ ఇంకా చాలా ఫాగ్ ఉంది. So this is a toll gate. So from 1st January FASTag is must, so they will not be accepting cash it seems. So all the riders, those who are traveling in 4-wheelers, please take FASTag so that మీకు టైం కూడా సేవ్ అవుతుంది. సో మీరు చూడొచ్చు గచ్చిబౌలి ఎగ్జిట్ దగ్గర ఉన్నాను. ఐఎమ్ ఎంటరింగ్ ఆన్ టు ద రింగ్ రోడ్. సో దిస్ విల్ బి అరౌండ్ 5 hours జర్నీ పడుతుందండి మనకి. ఇట్స్ 300 kilometers. సో నాకు తెలిసినంత వరకు కర్నూలు దాకా ఇట్స్ హైవే, డబల్ రోడ్, ఒకటే సింగిల్ స్ట్రైట్ రోడ్ టిల్ కర్నూలు. సో కర్నూలు నుంచి కొద్దిగా నాకు కొంత కొత్త, బట్ ఐ విల్ సీ, వి హోప్ దట్ రోడ్ విల్ బి వెరీ స్మూత్. అండ్ మీరు చూడొచ్చు నాకు ఏమీ కనపట్లేదండి, ఫుల్ ఆఫ్ fog on the ring road. So horrible. I can only see some parking lights there. So exit ko chesam ring road exit ki. So now we are onto the Bangalore highway. సో మనకి రిగార్డింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రాబ్లం ఉండదు. కర్నూలు దాకా హైవే మీద చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. సో వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ కెన్ గో. కాబట్టి ఒకటే మార్నింగ్ బయలుదేరితే మీరు చూడొచ్చు ఈ ఫాగ్ మంచు చాలా ఉందండి. అలాంటి ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ 6:45 ఇంటి దగ్గర బయలుదేరాను కాబట్టి, సో కొద్దిగా హైవేకి వచ్చేది 7:30 అవుతుంది, ఎండ్ వచ్చేస్తుంది అనుకున్నాను. బట్ నౌ ఇట్ ఈస్ 7:40, బట్ స్టిల్ ఫాగ్ ఈజ్ దేర్. కాబట్టి కొంత సేఫ్గా డ్రైవ్ చేయండి. సో రిగార్డింగ్ బ్రేక్ఫాస్ట్ యూ కెన్ హ్యావ్ ఎనీవేర్, బట్ లంచ్ వరకు కొద్ది మేము మార్నింగే మా వాళ్ళు ఫుడ్ అండ్ కర్రీస్ ఇవి ప్రిపేర్ చేశారు. బికాజ్ అక్కడ కరోనా టైంలో అక్కడ ఎలా ఉంటుందో లంచ్ హోటల్స్ ఉన్నాయో లేవో కొంత డౌట్ వచ్చి వి హ్యావ్ ప్యాక్డ్. సో మీరు కూడా ప్యాక్ చేసుకోండి. లేదన్నా కూడా హోటల్స్ ఉన్నాయని విన్నాను, బట్ ఇట్స్ అప్ టు యూ. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ లంచ్ ప్యాక్డ్. అండ్ బికాజ్ అక్కడ కొంత చాలా రూరల్ ఏరియా. కర్నూలు నుంచి మనము ఒర్రవకల్లు, దెన్ బేతంచెర్ల, దెన్ బనగానపల్లి,
These are three major villages. Banaganpalli nunchi Yaganti temple will be around 15 kilometers. So మీరు ప్యాక్ చేసుకుని వెళ్ళండి బెటర్. సో I came to the first toll on the highway, Shadnagar toll అండి ఇది. So 5 tolls you have to cross by the time you reach Yaganti temple. 310 kilometers 5 tolls cross చేయాలి. So this is the first toll we are crossing. ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ చెప్తాను. యాగంటి టెంపుల్లో మనకి శివుడు ఉంటాడండి ఉమామహేశ్వర స్వామి రూపంలో. సో దీని హిస్టరీ ఏంటంటే అగస్త్యముని వెంకటేశ్వర స్వామి విగ్రహం చేద్దామని ఆ విగ్రహం చెక్కుతున్నాడంట కొండ మీద. చెక్కుతుంటే ఆ రైట్ బొటన్ వేలు విరిగిపోగానే సో చాలా బాధపడిపోయి శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై సో ఈ ప్లేస్ కైలాసగిరి లాగా ఉంది కాబట్టి నేనే వెలుస్తాను అన్నాడంట. సో ముని అగస్త్యముని స్వామి పార్వతీదేవి కూడా కలిసి మీరు ఇక్కడ రండి అంటే, సో ఇప్పుడున్న లింగము 2 శివుడు అండ్ పార్వతీదేవి ఒకటే లింగం మీద ఉంటారంట. ప్రపంచంలో ఎక్కడా లేదంటే ఇలాంటి లింగం. సో ఒకటే లింగం మనం లింగం ఎప్పుడు శివుడిదే చూస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే లింగం మీద శివుడు పార్వతి సింగిల్ స్టోన్ మీద ఉందంట. సో అదండి దీని మెయిన్ హిస్టరీ. అండ్ ఇక వెంకటేశ్వర స్వామి ఇక్కడ విరిగిపోయింది కాబట్టి ఇక్కడ చేయకుండా తిరుపతిలో కట్టారంట. కానీ ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఆ కేవ్స్లో ఉందంట. సో అసలు ఈ హిస్టరీ వినే అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎలా ఉంది చూద్దామనే యాక్చువల్లీ ట్రిప్ ప్లాన్ చేశాను. సో మనము అందివే, బట్ ఇంకా ఎండ్ వస్తుంది కనబడుతుంది నాకు. లెఫ్ట్ సైడ్లో ఎండ్ వస్తుంది కానీ ఫాగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మనం కర్నూలు రీచ్ అవుతున్నాం. సో రైట్ సైడ్లో గద్వాల కోట వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ అండి. ఇది శక్తిపీఠం. సో ఇక్కడ అమ్మవారి ముక్కు పడింది. సో మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్లో ఇది కూడా చూపెడతాను, ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ తుంగభద్ర రివర్. సో ముందల కృష్ణ రివర్ దాటాం మనం. కృష్ణ అండ్ తుంగభద్ర విల్ జాయిన్ ఎట్ జోగులాంబ టెంపుల్ అండి. అక్కడ సంగమం ఉంటుంది. తుంగభద్ర కృష్ణలో కలిసే ప్లేస్ అండి. సో అక్కడ నుంచి నాగార్జున ట్రావెల్స్. సో మనం ఆల్మోస్ట్ కర్నూలు టౌన్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ స్టాప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత విల్ స్టార్ట్ టు యాగంటి టెంపుల్. సో ఇక్కడ నుంచి కర్నూలు నుంచి యాగంటి అరౌండ్ 80 kilometers వస్తుంది. సో 80 kilometers 2 hours జర్నీ అని చూపెడుతుంది గూగుల్ మ్యాప్లో. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో. సో రైట్ సైడ్లో సూర్య భగవాన్ టెంపుల్ ఉందండి. ఇది కర్నూలు టౌన్లో. సో బ్రేక్ఫాస్ట్ ఆగాము. సో ఇక్కడ ఎగ్ దోశ చాలా బాగుంది, తీసుకునే ఫేమస్ అని చెప్పాడు. సో అక్కడ తినేసాం. సో ఒక 40 minutes, హాఫ్ అన్ అవర్ టు 45 minutes బ్రేక్ అయింది మాకు. రిలాక్స్ అయ్యాం. సో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టువర్డ్స్ యాగంటి. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇది యాక్చువల్లీ హైవే, హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఇది. బట్ ఇక్కడ నుంచి మనం రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవేకి లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు చూడొచ్చు లెఫ్ట్ చూపెడుతుంది. సో యాక్చువల్లీ తిరుపతి ట్రావెల్ చేయాలని బై రోడ్ దిస్ ఇస్ ద బెస్ట్ రోడ్. సో లాస్ట్ టైం నేను ఇదే రోడ్లో ట్రావెల్ చేస్తాను. లెఫ్ట్ తీసుకుంటే ఇట్ గోస్ రోడ్ డోన్, దెన్ కడప టిల్ తిరుపతి సింగిల్ రోడ్ ఇది. సో ఇది ఎక్స్ప్రెస్ హైవే. నేను లెఫ్ట్ తీసేసుకున్నాను చూడొచ్చు. రైట్ వెళ్ళిపోతే ఇట్ విల్ బెంగళూరు వెళ్ళిపోవచ్చు మనం. సో దిస్ రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే అంటారు దీన్ని, టోల్ రోడ్. సో ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవేలో ఫస్ట్ టోల్ అండి. ఐ థింక్ దీని తర్వాత టోల్స్ రాకపోవచ్చు అనుకుంటున్నాను. సో మనకి ఎక్కువ మెయిన్గా హైదరాబాద్ కర్నూలు హైవే మీద 4 టోల్స్ వస్తున్నాయి. ఇది 5th టోల్.
సో ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవేలో కర్నూలు తర్వాత 15 కిలోమీటర్స్ మనకు ఉరవకల్లు రాక్ గార్డెన్ వస్తుంది. అది కూడా ఫేమస్ టూరిస్ట్ స్పాట్. సో మీరు ట్రెక్కింగ్ అలాంటివి చేయాలంటే మాత్రం ఉరవకల్లు రాక్ గార్డెన్కి వెళ్ళొచ్చు. సో 40 కిలోమీటర్స్ కర్నూలు తర్వాత 40 కిలోమీటర్స్లో మనం రైట్ తీసుకోవాలి. కాశీబుగ్గ కాల్వబుగ్గ అనే ఊరు వస్తుంది. అవ్వగానే రైట్ తీసుకుంటే మనం యాక్చువల్లీ యాగంటి రూట్కి టచ్ అవుతాం. సో అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. బేతంచెర్ల అండ్ బనగానపల్లి ఊర్ల నుంచి విల్ బి రీచింగ్ యాగంటి. సో మనం ఇక్కడ రైట్ తీసుకుంటాం బేతంచెర్ల టౌన్కి. సో బేతంచెర్ల బనగానపల్లి సో ఈజీ రూట్ అండి. ఇక్కడ నుంచి అరౌండ్ 40-45 కిలోమీటర్స్ వస్తుంది యాగంటి టెంపుల్. సో కర్నూలు నుంచి మనం 40 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్. సో మనకి ఇక్కడ నుంచి సింగిల్ రోడ్ అండి. ఇప్పుడు దాకా డబల్ రోడ్, దట్ ఇస్ డివైడర్ ఉన్న రోడ్ ఉంది. ఇక్కడ నుంచి సింగిల్ రోడ్ హైవే. అండ్ ఈ బేతంచెర్ల ఊరు వినుంటారు. ఫ్లోరింగ్ స్టోన్స్, బేతంచెర్ల స్టోన్స్ చాలా ఫేమస్. సో ఈ విలేజ్ అంతా కూడా మొత్తం అరౌండ్ ఈ స్ట్రెచ్ ఆఫ్ 14-15 కిలోమీటర్స్ మొత్తం ఎటు చూసినా ఆ బేతంచెర్ల రాళ్ళే కనపడుతున్నాయి. స్టోన్ క్రషింగ్ కంపెనీస్ ఆర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలా డస్ట్ కూడా వస్తుంది ఎక్కువ. బట్ నైస్ ప్లేస్ టు సీ, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే మీరు లంసంలో స్టోన్స్ అవన్నీ తీసుకోవాలంటే లో కాస్ట్ ఇక్కడ ఐ థింక్ యూ క్యాన్ విజిట్ హియర్. మీకు హోల్సేల్ కంపెనీస్ ఉన్న ఇండస్ట్రీస్, క్రషింగ్ ఇండస్ట్రీస్. ఈ రూట్లో చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అండ్ కొంచెం చిన్న ఘాట్ కూడా ఉంది. సో బీ కేర్ఫుల్ డ్రైవ్ చేసేటప్పుడు. నేరో రోడ్స్ అండ్ చాలా గుంతలు ఉన్నాయి. యాక్చువల్లీ నేను హార్డ్లీ 30-40 కిలోమీటర్స్ నుంచి వెళ్ళటం కష్టంగా ఉంది. ట్రాఫిక్ లేదు కానీ బట్ స్పీడ్ బ్రేకర్స్ అండ్ ఘాట్ అండ్ టర్నింగ్స్ చూడొచ్చు మీరు, చాలా ఉన్నాయి. కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. అండ్ కొన్ని చోట్ల చాలా స్టీప్ కర్వ్స్ అండ్ ఆల్సో చాలా డౌన్కి వెళ్తుంది. రోడ్ చాలా డౌన్ వెళ్తుంది కాబట్టి కొంత అలర్ట్గా ఉండండి డ్రైవ్ చేసేటప్పుడు. స్టోన్స్ చూడొచ్చు మొత్తం ఇవన్నీ అవే ఇండస్ట్రీస్, ఫ్లోరింగ్ ఇండస్ట్రీస్. ఇటు చూసినా అవే కనపడుతున్నాయి. అండ్ నా సర్ప్రైజ్గా ఏంటంటే ఐ థింక్ ఇక్కడ వీళ్ళు బ్రిక్స్, రెడ్ బ్రిక్స్ వాటర్ అనుకుంటా. మొత్తం ఈ స్టోన్తోనే వాల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఇంటికి ఇవే లేయర్గా పెట్టేసి వాల్స్ లాగా ఉన్నట్టున్నాయి. అండ్ రోడ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. సో అందుకే గూగుల్ 40 కిలోమీటర్స్ డ్రైవ్కి 2 అవర్స్ చూపెట్టింది ఇందుకే అనుకుంటా. చాలా చాలా దారుణం. కొన్ని దగ్గర ఇట్స్ కచ్చా రోడ్స్ ఉన్నాయి, దేర్ నో తార్ ఏం లేదు. అండ్ మెజారిటీ సిమెంట్ రోడ్ అండ్ సిమెంట్ ఉంది కానీ దాని మీద క్రాక్స్, గుంతలు ఉన్నాయి. కొద్దిగా చూసి వెళ్ళండి. బట్ చూడవచ్చు మీరు అన్ని కంపెనీస్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని క్రషింగ్ కంపెనీసే. అండ్ మీరు పైన చూడొచ్చు హిల్స్ అన్నీ కూడా మొత్తం మైనింగ్ చేసి ఆ రాళ్ళన్నీ తవ్వేసి ఆ వేస్ట్ అంతా గుట్టలు పడేశారు. సో చెప్పాను కదండి ఘాట్ రోడ్ ఉందని. సో ఇది కర్వ్స్, గుంతలు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సో ఇమీడియట్ కర్వ్స్ చాలా వచ్చాయి నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్స్, ఆ స్టోన్స్ అన్ని క్యారింగ్, ఎన్ని ట్రాక్టర్స్ ఎదురొస్తున్నాయంటే కాంట మొత్తం ఇండస్ట్రీ అంతా ట్రాక్టర్స్ మీద నడుస్తున్నట్టుంది ఆ బేతంచెర్ల స్టోన్స్. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ SS మనకు ఫామ్ అయింది. సో మళ్ళీ టర్నింగ్ కొద్దిగా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే అటు సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి, ఇటు సైడ్ వెయిట్ చేయాల్సి వస్తుంది. తిరుపతి ఘాట్ అంతా లేకపోయినా కూడా బట్ బీ కేర్ఫుల్. సో ఇన్ని టర్నింగ్స్, ఘాట్స్ కొద్దిగా ట్రాఫిక్ వల్ల సో ఈ 2 అవర్స్ నాకు తెలిసి 2.5 అవర్స్ పడుతుంది అనుకుంటా. చాలా స్లో వెళ్తుంది. ఓవర్టేక్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ప్లస్ హార్డ్లీ ఫర్ ఎవ్రీ 200-300 మీటర్స్ వీఆర్ గెటింగ్ ఎ టర్న్, ఘాట్ వచ్చేస్తుంది. ఆపోజిట్ సైడ్లో కూడా వెహికల్స్ చాలా వస్తున్నాయి. చూడొచ్చు మీరు కొద్దిగా కొంత రిస్క్ తీసుకునే ఓవర్టేకింగ్. బట్ మీరు అందరూ కేర్ఫుల్గా ఉండండి. అండ్ ది వెరీ ఇంపార్టెంట్ స్పీడ్ బ్రేకర్స్ చాలా దారుణంగా ఉన్నాయండి. స్పీడ్ బ్రేకర్స్ హైవే మీద ఇన్ని స్పీడ్ బ్రేకర్లు అంటే చాలా కష్టంగా ఉంది డ్రైవింగ్.
సో చూడండి మీకు చాలా డౌన్ వెళ్తుంది రోడ్డు. సో అటు వచ్చేప్పుడు ఐఎమ్ ప్లానింగ్ టు కమ్ ది అదర్ వే. యాక్చువల్గా ఫ్రమ్ దేర్ వీ కెన్ రీచ్ తాడిపత్రి అనంతపూర్ రూట్ గుత్తి నుంచి వచ్చేయచ్చు. సో నేను వెళ్ళేప్పుడు ఆ రూట్ కూడా మీకు చూపెడతాను, ట్రై చేస్తాను ఇఫ్ పాసిబుల్. సో మనం బనగానపల్లి విలేజ్ వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది. సో ఇది చౌరస్తా మీరు చూడొచ్చు 15 కిలోమీటర్స్. అండ్ లెఫ్ట్ సైడ్ బేలూమ్ కేవ్స్ ఉన్నాయి, అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంది. సో ఇది అయిపోయినాక ఇఫ్ పాసిబుల్ మనం బేలూమ్ కేవ్స్ కూడా వెళ్దాం, లేదంటే వేరే వీడియోలో మీకు చూపెడతాను, ట్రై చేస్తాను బేలూమ్ కేవ్స్. సో ముందు మనం యాగంటి టెంపుల్ వెళ్తున్నాం. ముందు దేవుడి దర్శనం ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎదురుగా మనకి సాయిబాబా విగ్రహం కనపడుతుందండి. సో ఐ థింక్ నేను జూమ్ చేయడం ట్రై చేస్తాను, చెట్టు అడ్డు వస్తుంది. సో అరౌండ్ 120 feet దాకా ఉన్నట్టుంది ఇది విగ్రహం, చాలా పెద్ద ఉంది. సో మనకు అసలు ఇక్కడ ఇది ఒకటి ఉందని తెలీదు, బట్ మన లక్కీగా మన ట్రావెల్ లాగ్లో ఇది కూడా యాడ్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, కొత్తగా కట్టినట్టున్నారు. మేబీ సమ్ ట్రస్ట్ వాళ్ళు ఎవరన్నా కట్టారనుకుంటా. చాలా బాగుందండి. చాలా ఆల్మోస్ట్ ఫస్ట్ 4 floors ఇచ్చారు. అక్కడ నుంచి బాబా ఇంకా హైట్ ఉన్నారు. సో 120+ ఉండొచ్చు అనుకుంటున్నాను, నాకు ఐడియా లేదు. ఏదో ట్రస్ట్ వాళ్ళది అని కనబడుతుంది. ఇంకా టెంపుల్ లోపల టెంపుల్ ఉన్నా కూడా బయట విగ్రహం చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా కొత్తగా ఉంది, వైట్ పెయింట్ వేసి. సో రైట్ సైడ్లో మీకు కనబడుతుంది అనుకుంటా మహల్. సో ఇది అరుంధతి మూవీలో గద్వాల్ కోట. సో ఆ దయాన్ని సోను సూద్ని ఇందులోనే లాక్ చేసి పెడతారు. సో నవాబ్ మహల్ అంటారు దీన్ని. సో అక్కడ కూడా వెళ్ళొచ్చు. ముందు టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మనం దీనికి వద్దాం. సో మీకు దీని బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇంకో మనకు ఒక 6-7 kilometers ఉంది టెంపుల్. సో ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకుని సో ఈ మహల్ కూడా వద్దాము. సో చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది, చాలా కొండ మీద ఉంది, హిల్ మీద. సో ముందు టెంపుల్కి వెళ్ళేసి దెన్ విల్ కమ్ బ్యాక్ హియర్. సో జస్ట్ ఇక్కడ ఇంకో 3 kilometers ఉందండి, రైట్ తీసుకోవాలి. టెంపుల్కి కనబడుతుంది. సో దిస్ ఇస్ ద కమాన్, యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కమాన్. ఇక్కడ నుంచి 3 kilometers ఉంది టెంపుల్. సో ఎంట్రన్స్ టోల్, టెంపుల్ ఎంట్రన్స్ టోల్ అండి ఇది. సో 50 పే చేసాము. సో మీరు చూడొచ్చు. సో మనకు స్ట్రైట్ కనపడేది టెంపుల్. ఆల్మోస్ట్ ఇట్స్ హార్డ్లీ 1.5 kilometers. వెహికల్స్ చాలా ఉంటున్నాయి. వీటిని కూడా బాగానే కనపడుతుంది. ఫస్ట్ నేను చాలా రిమోట్ ప్లేస్లోకి వచ్చేసాను, నేను వస్తున్నారు లేదా అనుకున్నా, బికాస్ కరోనా టైం కదా, బాగానే వస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే మనకు తెలిసింది యాక్చువల్ సిచ్యుయేషన్, టెంపుల్ ఎలా ఉంది ఏంటని. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. సో చాలా వెహికల్స్ ఉన్నాయండి. సో దట్ మీన్స్ టెంపుల్ రష్ చాలా ఉందనుకుంటా. సో కరోనా తర్వాత ఇన్ని వెహికల్స్ టూరిస్ట్ స్పాట్లో చుట్టూ ఇదే ఫస్ట్ టైం నేను. సో మరి కర్నూలు ఇక్కడ ఈ బనగానపల్లిలో కరోనా ఎఫెక్ట్ తక్కువ ఉందే మరి. సో చాలామంది ఉన్నారు, చాలా వెహికల్స్. సో కొంత టైం పట్టేటుంది దర్శనం. సో పార్క్ చేసేసి సో వి ట్రై టు ఎక్స్ప్లోర్ ద యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్. సో మీకు కనబడుతుంది కొండ మీద ఉంది టెంపుల్. విల్ పార్క్ ద కార్. సో పార్కింగ్ కూడా బాగానే ఉంది, లెఫ్ట్లో పార్కింగ్ ప్లేస్ అనుకుంటా. సో వి ట్రై టు పార్క్ ది కార్ అండ్ విల్ గో.
సో షాప్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. సో దిస్ ద ఎంట్రన్స్ రోడ్. శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్, యాగంటి. చాలా కొండల్లో ఉంది టెంపుల్. మనకు చాలా స్టెప్స్ కూడా కనపడుతున్నాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ టెంపుల్. సో ఇక్కడ కేవ్స్ మీద కూడా చాలా స్టెప్స్ కనపడుతున్నాయి. మరి అక్కడ ఏమున్నాయి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ మెయిన్గా మీకు ఇంకోటి ఏంటి ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ నంది గురించి చెప్పుకోవాలండి. ఈ నంది ఎవ్రీ 20 yearsకి పెరుగుతుందంట. సో ఫస్ట్ చాలా చిన్నగా ఉండేదంట, 20 yearsకి పెరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకము. సో చూద్దాం అక్కడ ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఇక్కడ మన స్లిప్పర్స్ వదిలేసి పైకి వెళ్ళాలి. సో టెంపుల్కి చాలా స్టెప్స్ ఉన్నట్టున్నాయి. సో హాయ్ అండి. సో ఇది మా ఫ్యామిలీ, మా మదర్, అందరం వచ్చాము. మా సిస్టర్ వాళ్ళు, మా మేనల్లుడు, అందరూ ట్రిప్లో ఉన్నాం. సో ఇది కొలన్. వాటర్ ఎప్పుడూ ఒకటే లెవెల్లో ఉంటాయంటండి. అక్కడ చిన్న నంది ఉంటుంది, అక్కడి నుంచి దాని నుంచి నీళ్ళు వస్తాయంట. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటు వెళ్తున్నాయో తెలియదు కానీ, బట్ లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ కోనర్ ఈజ్ ఆల్వేస్ స్టాటిక్, తగ్గవు పెరగవంట. బట్ లాక్ వేసింది, ఇప్పుడు మనం వెళ్ళటానికి పర్మిషన్ లేదు. అన్ని సైడ్లు 2 gates ఉన్నాయి, బోత్ గేట్స్ ఆర్ బీన్ లాక్డ్. అండ్ మీరు చూడొచ్చు, ఇది యాక్చువల్ మెయిన్ టెంపుల్. సో చాలా స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా కనపడుతున్నాయి. అండ్ దానికి తోకలు కూడా ఎక్కువ ఉన్నాయి. తోక చాలా పొడుగ్గా ఉందండి. కోతులను చాలాసార్లు చూశాను కానీ ఇక్కడ మరి కోత కొండ వచ్చి అర్థం కావట్లేదు. నేను చూపెడతాను, జూమ్ చేసి చూపెడతాను, ట్రై చేస్తాను. సో చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. తోకలు చాలా పెద్దగా ఉంది ఆ కోతులకి. సో మీరు చూడొచ్చు. అండ్ అక్కడ వాటర్ వస్తుంది కదా, అది ఫ్రెష్ వాటర్ అంటండి. 24/7 వస్తుందంట. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలియదంట కానీ, బట్ ఆ పుష్కరిణి అంటారంట. సో చాలా చాలా ఫ్రెష్ వాటర్ అండ్ 24/7 ఇట్ విల్ ఫ్లోయింగ్. సో అది ఆ రైట్ సైడ్లో కనపడుతుంది, దట్ ఈస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ దిస్ ద శివ టెంపుల్. ఇది ధ్వజస్తంభం. అండ్ నేను కెమెరా ఎక్కడ దాకా అలౌ చేస్తే అక్కడ దాకా మీకు చూపెడతాను ట్రై చేస్తాను. అండ్ దే మే నాట్ అలౌ మీ టు టేక్ ది యాక్చువల్ శివలింగం తీసుకొని ఇస్తాను నేను అనుకోను. బట్ వేరెవర్ టిల్ వాట్ ఎవర్ పాసిబిలిటీస్ దర్ ఐ విల్ ట్రై టు షూట్ ది థింగ్స్. సో దిస్ ఇస్ ది ఎంట్రన్స్. సో గోపురం చాలా హైట్ ఉందండి. పక్కన సినారీ చాలా బాగుంది. ఆ కేవ్స్ అవన్నీ చాలా చాలా బాగుంది. అండ్ హైట్ స్టెప్స్ ఎట్లా ఎక్కాలో ఆలోచిస్తున్నాను. సో ముందు మనం ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకుని అటు వెళ్ళటానికి ట్రై చేద్దాం. సో ఇంకో స్టోరీ కూడా తెలిసిందండి. ఇక్కడ అన్ని చిలకలే కనబడుతున్నాయి. నేను జూమ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో కాకులు మాత్రం కనబడట్లేదు. దీనికి రీజన్ ఏంటంటే, ముందే చెప్పిన అగస్త్యముని ఇక్కడ తపస్సు చేశాడని. సో ఆ తపస్సు చేస్తున్నప్పుడు కాకాసురుడు ఆయన తపస్సుకి అడ్డుపడ్డాడంట. సో అగస్త్యముని కోపం వచ్చి శాపం ఇచ్చాడంట, ఇక్కడ ఏ కాకి వాడటానికి వీలు లేదని. సో ఆ శాపం వల్ల మనకి ఎక్కడా కూడా ఒక్క కాకి వాలదంటండి. సో స్టోరీ చెప్తున్నారు, ఇప్పుడే తెలిసింది నాకు కూడా. సో మీరు చూడొచ్చు, ప్రైమసెస్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. సో లైన్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ టెంపుల్. సో మీకు రైట్ సైడ్లో నంది కనపడుతుంది, చూపెడతాను ట్రై చేస్తాను. రైట్ సైడ్లో ఇప్పుడు సో అక్కడ చాలామంది ఉన్నారు రైట్ సైడ్లో. సో కోతి కనపడుతుంది. దాని పక్కన
సో అది దిస్ ద నంది. సో అది చెప్పాను కదా ఫస్ట్లోనే, ఎవ్రీ 20 yearsకి అది పెరుగుతుందని. సో ఈ స్ట్రైట్గా కనపడేది మెయిన్ శివలింగం అండి, అక్కడ మనకి అలౌడ్ లేదు. సో బయటకు వచ్చేసాను. సో జస్ట్ మీకు జూమ్ చేసి చూపెడతాను లోపల ఏమైనా కనపడుతుంది. అదే అండి లోపల శివది. అక్కడ కెమెరాస్ ఆన్ చేయొద్దన్నారు కాబట్టి నేను కూడా స్విచ్ ఆఫ్ చేశాను, షూట్ చేయలేదు. సో ఇది బయట వీరభద్ర స్వామి టెంపుల్. సో బయట చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. అండ్ మీకు పైన కొండ పైన జస్ట్ అది నేను చూపెడతాను, ఒకసారి పైకి వెళ్ళి అక్కడ జూమ్ చేస్తాను. సో కొండ పైన దీపం వెలిగిస్తారంట, మరి అక్కడ అట్లా ఎలా రీచ్ అవుతారో అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్తుంటే నేను నమ్మబుద్ధి అవ్వట్లేదు. కానీ ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock మీకు ఆ పీక్ పాయింట్లో మరి అక్కడ వెలిగిస్తారట దీపం. సో మీరు నూనె ఇస్తే మీ నూనె తీసుకెళ్ళి దీపం వెలిగిస్తాను కూడా అక్కడ పూజారి చెప్పాడు. సో ఎవ్రీడే 6 o'clock ఈవినింగ్ అక్కడ దీపం వెలిగిస్తారంట, కొండ మీద దీపం. సో ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఇది ఇంకో శివ టెంపుల్, బ్యాక్ సైడ్ చిన్నగా టెంపుల్ ఒకటి ఉంది. సో పక్కన కోనేరు కూడా ఉంది, వాటర్ చాలా ఉన్నాయి, స్టీప్గా ఉన్నాయి. అండ్ ఇదే వాటర్ అక్కడికి వస్తుంది ఆ కోనేరుకి. అండ్ ఇది నంది అంటే చెప్పాను కదా, ఎవ్రీ 20 years పెరుగుతుందని. సో ఇది ఫ్రంట్ నుంచి. సో చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేదంట. సో 20 years పెరుగుతూ ఇంత దాకా అయిందంట. మరి నెక్స్ట్ టైం మళ్ళీ 20 yearsకి వచ్చినప్పుడు సీ దట్ దీని సైజ్ ఎంత ఉంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే చెవులో మన కోరికలు ఏమన్నా చెప్పినా కూడా తీరుస్తుందట నంది. సో అది కూడా ట్రై చేయండి మీరు వచ్చినప్పుడు. చూడొచ్చు నంది, చాలా పెద్ద స్టోన్ ఇది. దాని తోక బాగుంది, నాకు చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు మనము పైకి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్దాము. సో చాలా స్టెప్స్ ఉన్నాయండి. సో చూడొచ్చు. అండ్ పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ 3 ఉన్నాయంట. ఈ స్ట్రైట్ ఉన్నదేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్, లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఒక స్టెప్స్ ఉన్నాయి, అక్కడ వచ్చేసి శివ టెంపుల్ ఒకటి ఉంది. అండ్ రైట్ సైడ్లో బ్రహ్మం గారిది, ఆయన అక్కడ కూర్చొని తపస్సు చేశారంట. సో ఆయన పాదుకలు, అలాగే శివలింగం, ఆయన పూజ చేసిన శివలింగం అన్నీ ఉన్నాయి. సో ఇది చూడొచ్చు, మనం పైకి వచ్చాము. సో ఇంకా లోపల ఇది టోటల్ ఇన్ కేవ్స్లో ఉంది. అది వెంకటేశ్వర స్వామి అండి. యాక్చువల్ తీయొద్దు అన్నారు. అండ్ లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంది, లోపల చాలా హైట్లో ఉన్నాం మనం. సో దట్ ఇస్ ద వెంకటేశ్వర స్వామి. సో ఫస్ట్లో చెప్పాను కదా, ఇది ఫస్ట్ స్టార్ట్ చేసాం. సో మళ్ళీ కిందకు వచ్చేసాం మనం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, హనుమాన్ టెంపుల్. అండ్ పైకి మళ్ళీ శివ టెంపుల్. హైట్ వస్తుంది. అండ్ స్టెప్స్ మాత్రం చాలా స్టీప్గా ఉన్నాయండి. ఎక్కేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, ఎక్కేటప్పుడు వాజిబుల్. చాలా భయం వేసింది, పిల్లలు అయితే దిగిపోయారు. చాలా దిగేసాను కానీ పిల్లలు చాలా భయపడ్డారు. చూడండి, చాలా ఎక్కువ, చాలా హైట్లో ఉంది. పైకి ఇది కూడా దుబ్బలోనే ఉందంట, కేసులోనే. చాలా స్టెప్స్ ఉన్నాయండి, పట్టు పడుతున్నాయి, ఎక్కుతుంటే. చాలా కొద్ది మోటేగాడు వస్తే మాత్రం కష్టం ఇందులోంచి లోపలికి వెళ్ళటం. సో కాబట్టి చూసుకోండి, మరి ఎక్కువ రిస్క్ ఉందంటే మాత్రం డోంట్ గో. సో పంతులు గారు మనకు డైరెక్షన్ చెప్తున్నారు. సో ఆ సందులోంచి వెళ్ళాలంటే చూడండి మీరు. కాబట్టి మీరు ఓకే అనుకుంటేనే వెళ్ళండి, లేదంటే బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసేయండి. లోపల నేను ట్రై చేస్తాను. చూడండి, ఆ ఎంట్రన్స్. సో ఆ లోపలికి వెళ్ళాము. సో మీరు నుంచే మాత్రం పైన తప్పంటుంది, ప్లస్ తల ఉంటుందండి, తప్పండి. సో చూడొచ్చు, ఇక్కడ తపస్సు చేశారట. పైన పాదుకలు కూడా
watching this video and subscribe our channel Akshat Creation. Thank you.